హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. మరి ఈరోజు మన హుజూర్నగర్లో మిత్రుడు నరసింహరావు అండి. నేను ఇంతకుముందు పనిచేసినప్పుడు మంచి మిత్రుడు. బ్రదర్ నమస్తే, బాగున్నా? హాయ్ సార్, బాగున్నా సార్. ఏం సంగతులా? మేము బాగున్నాం బ్రదర్. చెప్పండి సార్, అంత క్షేమే కదా? మంచిగా ఉన్నాం. మీ ద్వారాగా ఒక చిన్న సందేశం ఏంటంటే, చెప్పండి. యువతకేనా? యువతకి చెప్పండి. ఇప్పుడు బెట్టింగ్ మ్యాచ్లు ప్లస్ ఐపీఎల్ మళ్ళీ పేకాట బెట్టింగ్లు ఇవన్నీ ఉన్నాయి. యువతకి నేను చెప్పేది ఏంటంటే, వాటికి అన్నిటికీ మీరు దూరంగా ఉండండి. వాటి ప్రలోభాలకు లోను కాకుండా మీరు బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండండి. దానివల్ల మీరు సర్వస్వం కోల్పోతున్నారు, పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్యలో మనం టీవీలో చూస్తున్నాం, పేపర్లో టీవీలో చాలా సంఘటనలు జరిగినాయి. దయచేసి మీ అందరికీ ఒకటే విన్నపం, బెట్టింగ్లకు దూరంగా ఉండండి, ఆన్లైన్ బెట్టింగ్లో దూరంగా ఉండండి. మీ నరసింహారావు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. నరసింహరావు మంచి సందేశం ఇచ్చింది మన యువతకి. అలాగే సజ్జనార్ సార్, ఐపీఎస్ ఆఫీసర్ కూడా, తెలంగాణ ఆర్థిక సంస్థ చైర్మన్ గారు కూడా ఏమో పోరాడుతున్నారు బెట్టింగ్లు, వాటి జోలికి పోకుండా యువకులారా. అవును, మీరు కష్టపడండి. సార్ కూడా అతని పేరు పేరు ఉండే బయట తిరుగుతారు ప్రపంచ యూట్యూబరు. అతను కూడా బెట్టింగ్ యాప్ల మీద మంచి పోరాటం చేస్తున్నాడు. అవునవును, వారికి కూడా సజ్జనార్ సార్కి వారికి మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నరసింహరావు బ్రదర్. యువతకు మంచి సందేశం ఇచ్చినట్టు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జై హింద్. జై హింద్.